నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. బొల్లా బ్రహ్మనాయుడు అసత్య దుష్ప్రచారాలు మానుకోవాలని, కపట నాటకాలు నమ్మేవారు ఎవరూ లేరని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హెచ్చరించారు. ఆదివారం చీఫ్ విప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇస్తే ఇష్టానుసారంగా దోచుకున్నారని, ప్రజలను నిలువున ముంచడమే కాక తప్పుడు కేసులు బనాయించి అరాచక పాలన సాగించారన్నారు. ఎన్డీఏ పాలనలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు చేసేటువంటి దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు మానుకోవాలా. పెద్ద పెద్ద యాక్షన్లు చేస్తా, చేతులిట్ట పెడతా, నువ్వు నటిస్తే 5 ఏళ్ళు నటించావు. ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు నమ్మి. ఏదో బొల్లా బ్రహ్మనాయుడు ఏదో చించుతాడు, ఉద్ధరిస్తాడు, ఆడ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉద్ధరిస్తాడని ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు. వచ్చిన అవకాశాన్ని ఏం చేశారు? దోచుకున్నారు, ప్రజలను ముంచేశారు. మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించారు, దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహించారు. మేము ప్రోత్సహించాం. దాడులు ఏ పార్టీ వాళ్ళు దాడులు చేసినా, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా పోలీసులు చర్య తీసుకోమని చెప్పాం. పోలీసులు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటున్నారు. మీలాగా మేము అడ్డుపడలేదే. తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. గ్రామాల్లో కూడా, ఫ్రాక్షన్ గ్రామాల్లో కూడా శాంతి కమిటీ లేపిస్తాం. జడ్జీల చేత కూడా, లాయర్లు జడ్జీల చేత కూడా అక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మీటింగ్లు కూడా పెట్టిస్తాం. ఫ్రాక్షన్ విలేజ్ల్లో ఫ్రాక్షన్ అనేది కంటికి కనపడకుండా పోవాలి పల్నాడు జిల్లాలో. అదే మా లక్ష్యం. అభివృద్ధి కోరుకుంటున్నాం. ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనేదే మా లక్ష్యం. మే 2వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు ప్రజా రాజధాని మన అమరావతి రానున్నారు. లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అతిరథ మహారథులతోటి ఒక గొప్ప కార్యక్రమం, చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నాం. ప్రజలందరూ పిలిపిస్తున్నాం. పల్నాడు జిల్లా నుండి, వినుకొండ నుండి భారీ ఎత్తున వేలాది మందిగా తరలి ఇక్కడ నుండి వెళ్తాము. లక్షల మందితో ప్రధానమంత్రి గారి సభ విజయవంతం చేయబోతున్నాం. ఆయన చేయబోతున్న శంకుస్థాపన విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు టైం బాండ్ గా పూర్తి చేయబోతున్నాం. అమరావతి రాజధాని ఒక ప్రజా రాజధానిగా, ప్రపంచంలోని వినూత్న రాజధానిగా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారి సభకు రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం కాబోతా ఉంది. అలాగే చంద్రబాబు గారికి ధన్యవాదాలు. గంగపుత్రులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టారు. చేపల వేట నిషేధ టైంలో వాళ్ళకి భృతి కల్పించడానికి 10,000 నుండి 20,000కి పెంచారు. ఆ విధంగా మత్స్యకారులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా, గతంలో మీ పాలనలో 5 ఏళ్ల పాలనలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పరిశ్రమలు ఎందుకు రాలేదు చెప్పండి? ఉన్న పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయి చెప్పండి? లూలు పరిశ్రమ ఆ రోజు పెట్టడానికి చంద్రబాబు గారి పాలనలో ముందుకు వస్తే దాన్ని మీరు ఎందుకు తరిమేశారు? అమర్రాజా బ్యాటరీ వాళ్ళు 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కొత్త ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టబోతే దాన్ని తరివేస్తే వాళ్ళు తెలంగాణలో పోయి పెట్టారు. నీ పనికిమాలినతనం వలన, నీ వేధింపులు, అరాచకాలు, నీ దోపిడీ వలన కొన్ని పరిశ్రమలు పారిపోయినాయి. మీరు అడిగిన లంచాలు ఇవ్వలేక. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి ఏంటండి తేడా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈరోజు పరిశ్రమలు పరిగెత్తుకుంటా దేశ విదేశాల నుండి టీసీఎస్ లాంటి కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి ఎందుకు పరిశ్రమలు పెడుతున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో టెంపుల్టన్ లాంటి కంపెనీలు, లూలు లాంటి పెద్ద కంపెనీలు ఎందుకు పారిపోయినాయి? నాకు జగన్ సమాధానం చెప్పమనండి. ప్రజలందరికీ అర్థమైంది. జగన్ ఏమో పరిశ్రమ పెడతానంటే నాకేం ఇస్తాడని అడుగుతాడు. చంద్రబాబు గారేమో ఆ కంపెనీలు వస్తే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఎంతమందికి ఉపాధి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారు ఆలోచిస్తారు. ఇది చంద్రబాబు గారికి ఆనాటి జగన్ పాలనకున్న తేడా. నీకు లంచాలు ఇస్తేనేమో పరిశ్రమలు పెట్టనిచ్చాడు, ఆ లంచాలు ఇలాక పరిశ్రమలు రాకుండా పోయినాయి. స్వార్థ ప్రయోజనాలు ఆలోచించినటువంటి ముఖ్యమంత్రుల పాలనలో లంచాలు, వేధింపులు, కొంతమంది లంచాలు అడిగారు, కొంతమంది వేధింపులు చేశారు. దానివల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి. చంద్రబాబు గారి పాలనలో ఆనాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైటెక్ సిటీ కానీ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలకి తక్కువ రేటుకి భూములు కేటాయించారు. దానివల్ల ఈ రోజు లక్షల మందికి ఈ రోజు ఆడ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కారణం ఏంటి? ఆ రోజు చంద్రబాబు గారు తీసుకున్న చొరవ, చంద్రబాబు గారు వేసినటువంటి ఫౌండేషన్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నారు. వల్లనే ఈరోజు ఐటీ ఇండస్ట్రీ ఇంత పెద్ద ఎత్తున డెవలప్ అయింది. దానివల్ల ప్రభుత్వానికి ఈరోజు లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. అది చంద్రబాబు గారి యొక్క టాలెంట్. ఆయన
అలా అలా ఆఫర్ చేశాడు. కొన్ని పరిశ్రమలకి బెనిఫిట్లు ఇచ్చారు. ఆ బెనిఫిట్లు చూసి వేరే రాష్ట్రాల్లో పెట్టకుండా వచ్చి ఆ రోజు హైదరాబాద్ లో పెట్టారు. దానివల్ల ఈ రోజు ప్రభుత్వానికి 10 రెట్ల ఆదాయం పెరిగింది. ఆదాయం పెంచాలన్నా, సంపద సృష్టించాలన్నా, సంపద పెంచాలన్నా అది చంద్రబాబు గారికి సాధ్యం. పరిశ్రమలు పారదోలాలన్నా, లక్షల కోట్లు దోచుకోవాలంటే అది జగన్ పేటెంట్. జగన్ మాట్లాడటం చాలా బాధాకరం. ఇది కంపెనీలకి, అదే టీసీఎస్ కంపెనీలకి, ఉరుసు కంపెనీలకి దోచిపెట్టారు. 99 పైసలకే ఇచ్చారు. ఇస్తామండి. 61 కంపెనీలకి ఇస్తాం. 12,000 ఉద్యోగాలు ఇస్తానన్న టీసీఎస్ కంపెనీకి ఇచ్చింది ప్రభుత్వం. నీలాగా లంచాలు అడగలేదే, నాకేం ఇస్తారని ప్రభుత్వం అడగలేదే. మా నిరుద్యోగులకి ఏం చేస్తారని ఆలోచించింది ప్రభుత్వం. టీసీఎస్ ద్వారా 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్ని విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో లిక్కర్ సిండికేట్. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నమాట వాస్తవేగా. ఈరోజు మీ సజ్జల సీతారెడ్డిని పట్టుకుంటే మొత్తం నిజాలు బయటకు వచ్చినాయి. ఈరోజు రాజకేశ్వరరెడ్డిని పట్టుకుంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి. లిక్కర్ పెద్ద పెద్ద కంపెనీలని, హై క్వాలిటీ నాణ్యమైన ప్రోడక్ట్ ఇచ్చేటువంటి కంపెనీలు మీరు పారదోలారు. కారణం ఏంటి? మీ పిచ్చి బ్రాండ్లు జనాలకు అంటగట్టడానికే కదా. వేల కోట్లు, లక్షల కోట్లు ఆనాడు జగన్ ప్రభుత్వం లిక్కర్లో దోచుకుంది. ఢిల్లీలో జరిగిన దానికంటే 10 రెట్లు పెద్ద స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆనాడు వైసీపీ ప్రభుత్వం దోచుకుంది. ఈ భారీ లిక్కర్ స్కామ్ చేసినటువంటి వాళ్ళు, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు. దీని వెనక బడాబాబులు ఎవరెవరున్నారో కూడా అందరూ బయటకు వస్తారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజకేశ్వరరెడ్డి, మిథున్ రెడ్డి, దాని వెనకాల ఉన్న వాళ్ళ బిగ్ బాస్, దోచుకున్నటువంటి వాళ్ళు అందరి చరిత్ర బయటకు వస్తుంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన దానికంటే 10 రెట్లు స్కాము గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియా జరిగింది. లిక్కర్ దోపిడీ జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నిగ్గుదేల్స్తుంది. సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ఉంచడం ఖాయం. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళు శిక్ష అనుభవించడం ఖాయం. అంటే ఇప్పటికైనా మాజీ శాసనసభ్యులు నోరు విప్పితే అబద్ధాలు మానుకోవాలా, అసత్య ప్రచారాలు మానుకోవాలా. ఎప్పుడన్నా రోజుకొక్కటన్నా నిజం చెప్పమనండి, రోజుకొక్కటన్నా వాస్తవం మాట్లాడమనండి. మీ ప్రభుత్వం ఏం చేశారు? వైసీపీలో దుష్ప్రచారాలు చేసిన వాళ్ళని అన్యాయంగా సోషల్ మీడియాలో, అదన్నా మరి చంద్రబాబు గారి భార్యని అన్యాయంగా భువనేశ్వరి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని ప్రోత్సహించారు మీరు. మేము సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసినటువంటి శ్రీకాంత్ని అరెస్ట్ చేశాం. చేకూరు కిరణ్ని మా ప్రభుత్వం అరెస్ట్ చేసింది, చర్యలు తీసుకుంది. మీలాగా ఎప్పుడు తప్పులు చేసామని ప్రోత్సహించలేదే. అది మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న తేడా. కాబట్టి ఎక్కడైనా సరే గతంలో లాగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టద్దు. ఇప్పటికైనా బ్రహ్మనాయుడు నియోజకవర్గ అభివృద్ధి కావాలని ఆకాంక్షించాలి తప్ప రాజకీయ లబ్ధి కోసం చిచ్చు పెట్టి గ్రామాల్లో గ్రూపులు ప్రోత్సహించద్దు. ఇది మన నియోజకవర్గానికి కానీ మన రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రతిపక్షాల వాళ్ళు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే గొడవలను ప్రోత్సహించారు కాబట్టి, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టారు కాబట్టి మీరు చిచ్చుగా ఓడిపోయారు అనేది గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మారండి, దుష్ప్రచారాలు ఆపండి. లేకపోతే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు. వినుకొండ పట్టణం గంగినేని కళ్యాణ మండపంలో శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ అంధత్వ నివారణకు ఇటువంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో అర్హులైన వారికి ఉచితంగా కంటి శుక్లముల శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్యాంపులు కండక్ట్ చేయడం కానీ, అందరినీ డబ్బున్న కోటేశ్వరుని, పేదవాడిని ఒకే విధంగా చూసుకుంటూ మంచి వైద్యాన్ని అందిస్తున్నటువంటి శంకర్ నేత్ర వైద్యశాల యాజమాన్యానికి, అలాగే మేనేజర్ శ్రీనివాసరావు గారు, శంకర్ నేత్ర వైద్యశాల మేనేజర్ శ్రీనివాసరావు గారికి, అక్కడ నుండి వచ్చినటువంటి డాక్టర్స్కి మన వినుకొండ నియోజకవర్గం తరఫున, శివశక్తి ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకసారి గట్టిగా నేను, ఎంపీ గారు, మిత్రులందరి సహకారంతో మంచినీళ్ళ స్కీము నిధులు తీసుకొస్తాము. వినుకొండ టౌన్ లో ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. కొత్త పైప్ లైన్ లేపిస్తాం. నాగార్జున సాగర్ నీళ్ళని అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లో పెద్ద కాలం నుండి ఎన్ఎస్పీ మెయిన్ కెనాల్ నుండి తీసుకొచ్చి కలుషితం లేకుండా అండర్ గ్రౌండ్ లో తీసుకొచ్చి చెరువులో నింపి 3 చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి 360 రోజులు నీళ్లు ఇచ్చే విధంగా భవిష్యత్తులో శాశ్వత మంచినీటి పథకం తీసుకొస్తాం. అలాగే బోర్లో నీళ్లు తాగుతున్నాం. కొన్ని జబ్బులు వస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి బోర్లు నీళ్లు తాగితే. మినరల్ వాటర్ కూడా
దాంట్లో అసలు మినరల్ ఉండలేదు. మినరల్ వాటర్ తాగిన వాళ్ళు కూడా బోర్లు పలచబడిపోతున్నాయి. అందువలన నదీ జలాలు ఒక్కటే, కృష్ణా నది నీళ్లతో ప్రతి ఊరు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఆరోగ్యాన్ని అందించినట్టు అవుతుంది. ఇది నా జీవిత లక్ష్యం. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి చంద్రబాబు గారి సహకారంతో నా జీవిత లక్ష్యం. తప్పనిసరిగా వినుకొండ పట్టణంలో, అలాగే అన్ని గ్రామాల్లో, నియోజకవర్గాలు 5 మండలాల్లో కూడా గ్రామాన ఇంటింటికి ట్యాప్లు వేసి మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటారని మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల 10 లక్షల కోట్లు అప్పులు చేస్తే మరి ఈ రోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది రాష్ట్రంలో. మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్లు తీసేశారు, ఎస్సీ కార్పొరేషన్లు ఆపేశారు, అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలో, దళిత కాలనీలో సిమెంట్ రోడ్లు ఆపేశారు గత ప్రభుత్వంలో. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏమైనాయో తెలియదు. కార్పొరేషన్ నిధులు బీసీలకు, ఎస్సీలకు, ముస్లిం మైనార్టీలకు, దళితులకు ఎందుకు కార్పొరేషన్ ఇవ్వలేదు 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం అర్థం కాలేని పరిస్థితి. ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం మోస్తూ ప్రతి సంవత్సరం 70,000 కోట్ల అప్పులు కడుతూ, వడ్డీలు కడుతూ ఈరోజు ముందుకెళ్తున్నారు చంద్రబాబు గారు. అయినప్పటికీ 3,000 పెన్షన్ ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశారు చంద్రబాబు గారు. ఆ విధంగా వికలాంగులకు 100% పెంచారు. 3,000 పెన్షన్ 6,000 చేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఆ విధంగా సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు గారు దేశంలో ఆదర్శమయ్యారు. ఒక అప్పులు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వెంటబడుతున్నా దాన్ని అధిగమించి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, అమలు చేశారు చంద్రబాబు గారు. భవిష్యత్తులో కూడా తల్లికి వందన కార్యక్రమంలో చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వబోతున్నారు. చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. ఈ విధంగా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంటే గ్రామ సేవల అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి ఒక కుడి భుజంగా, రాముడికి ఒక లక్ష్మణ్ లాగా తోడుండి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, తప్పనిసరిగా వినుకొండకి మంచి నిధులు తీసుకొస్తాం. 2 నెలల తర్వాత కొత్త పెన్షన్లకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. కొత్త పెన్షన్లకి 2 నెలల తర్వాత ప్రభుత్వం షెడ్యూల్ ఇస్తుంది. అర్హత ఉన్న వాళ్ళకి కొత్త పెన్షన్లు, మళ్ళీ లక్షలాది మందికి కొత్త పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. బడ్జెట్ రెడీ చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తొందరలోనే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అర్హత ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేత్ర వైద్య శిబిరానికి వచ్చి కంటి ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి సంతోషాన్ని ఇవ్వాలని, మంచి నేత్ర చూపు అందరికీ మీకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీ ఆపరేషన్ విజయవంతం అవుతుంది. మళ్ళీ మీకు చూపు నంబర్ 1గా కనపడుతుంది. మీరు 25 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో చూపు ఎంత బాగా కనపడిందో, మీకు శుక్లం ఆపరేషన్ చేసిన తర్వాత యవనంలో ఉన్నట్టు చక్కటి చూపు వస్తుంది. ఆ విధంగా భగవంతుడు మీకు అండగా ఉంటారని, ఆశీర్వదిస్తారని భగవంతుడిని ప్రార్థిస్తూ, మరొకసారి శంకర కంటి హాస్పిటల్ వారిని. జర్నలిస్ట్ స్వర్గీయ ఉప్పు మస్తాన్ రావు 4వ వర్ధంతి సభ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం నిర్వహించారు. వినుకొండ జర్నలిస్టులు, నాయకులు, అభిమానులు మస్తాన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి జర్నలిస్టు మస్తాన్ రావు మృతి చెందడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సమయంలో జర్నలిస్టులు విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడి మరణించడం జరిగిందన్నారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలను నాటి ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చి మరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ జర్నలిస్టులు రాజవరపు ప్రకాష్ రావు, లగడపాటి వెంకట్రావు, యార్లగడ్డ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.